వేసినాం అబ్బాయి గారు, ఓట్లు వేసినాం మేము. ప్రభుత్వం బాగుంటుంది, బట్టి గారు రావాలని మేము కోరుకున్నట్టు మాకు చెయ్యండి. అది పేద గవర్నమెంట్ బాగలేదనేక మేము కాంగ్రెస్కి వేసుకున్నాం ఓట్లు. అయ్యా కాంగ్రెస్కి వేసుకుంది ఎందుకంటే మాకు బాగా మంచి కాంగ్రెస్ బాగా చేస్తుందని చేసినందుకు మాకు ఫలితం ఏం చెక్కట్లా ఇప్పటికి. అది మాకు కావాల్సింది. అది బాగలేదని దీనికి దిగినాం. ఇంత మటుకు ఏది ఈ రోడ్డు అన్నారు, రోడ్డు పోయిలా ఇట్లా రోడ్డు దాని వదిలేయండి. మాకు పేదోళ్ళని సాయం చెయ్యండి, పేదోళ్ళకి సాయం చేయండి. మాకు కావాల్సింది అది. నువ్వు రోడ్లే పోసుకోండి, ఏదన్నా పోసుకోండి. మాకు కొట్లు తీయద్దు, కొట్లు తీయట్లా, కొట్ల జోలికి రావట్లేదులే ఎవరు అంటున్నారా. మాకు పేదోళ్ళకి మట్టికి ముసలోళ్ళకి మట్టికి మాకు గవర్నమెంట్ సాయం చేయాలి. అది మేము కోరుకునేది. అన్నా నీ పేరు? దేవరాజ్. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వచ్చి సంవత్సరం అయింది కదా, ఇప్పుడు పరిపాలన ఎట్లా ఉంది? మాకు బట్టి గారు ఉన్నంత వాడికి బాగానే ఉంటుందండి. ఇప్పుడు అంటే ఇంటి దగ్గర నుంచి ఇంటికి వచ్చే పథకాలు కానీ ఏమన్నా అందుతున్నాయి అన్నీ? మాకు గృహలక్ష్మి వస్తుంది, గ్యాస్ వస్తుంది, ఆర్టీసీ ప్రయాణం చూస్తూనే ఉన్నాం. మిగతాది 2 లక్షల రుణమాఫీ చేశారు, కనపడుతూనే ఉంది. ఇప్పుడు వాటికి చేసినవి వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు పాత గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్కి తేడా ఏమైనా ఉందా? కంపల్సరీగా ఉంది. ఏంటి కదా, అంతకుముందు హామీలు ఇచ్చారు, చేయలేదు. వీళ్ళు హామీలు ఇచ్చారు, చేతనేతవాడే చేస్తూనే ఉన్నారు. నెక్స్ట్ వచ్చే సర్పంచ్ ఎలక్షన్స్లో ఎవరు గెలిచే ఛాన్సెస్ ఉన్నాయంటారు? కంపల్సరీ కాంగ్రెసే వస్తుంది. కాంగ్రెస్ పార్టీ వచ్చి సంవత్సరం అయింది కదా, ఎలా ఉంది పరిపాలన? మాకైతే ఏం నచ్చలేదండి పరిపాలన. మాకు గురించి మాకు ఏమి రావట్లేదు. మాకు గ్యాస్ డబ్బులు రావట్లే, మాకు ఈ పింఛన్లు రావట్లే. నాకు 60 సంవత్సరాలు వచ్చినా కూడా తిరిగి ఇసుకు పుట్టి మేము వెళ్ళకుండా ఏ ఎవరిని అడగలేక చేయలేక మేము వెళ్ళకుండా ఏ పెద్ద మనుషుల దగ్గర పోయినా కూడా ఎవరు చేసేటట్లేదు. కాంగ్రెస్ నాయకుల దగ్గర పోతే ఆడపోండి ఏడపోండి కూడా అన్నారు. పోయి ఇసుకు పుట్టి మేము వెళ్ళకుండా రుచి కూడా కూకుండా ఏం లేదు. ఇప్పుడు పాత గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్కి ఏమైనా తేడా ఉందంటారా? తేడా ఉంది. ఎట్టయినా కొద్దిగా అదేనే అనిపించింది నాకు తెలిసిన వరకు. లేబర్ కొద్దిగా అది ఇదేనే రైతులకి అవి వచ్చినాయి, కానీ మళ్ళీ లేబర్ రాకపోయినా కూడా రైతులకన్నా మేలు చేసిన ఆయన. అది కూడా పర్లేదు అనిపించింది. అది మా ఊర్లో మాత్రం మాకు ఈ తేడా మాత్రం అదే వస్తుంది. మొన్న టీఆర్ఎస్ఏ గెలిచింది, ఇప్పుడు టీఆర్ఎస్ఏ వస్తుంది. ఏం బాగలేదు. చేసినా చేయకపోయినా మా సర్పంచ్ గారు నెంబర్ 1 మనిషి. అది గవర్నమెంట్ నిధుల కోసమే చూడదు, ఊరిని మాత్రం అభివృద్ధి చేసిపోవాలి అసలు. అది ఈసారి ఏది గెలుస్తుంది? కాంగ్రెస్ గెలుస్తుందా లేకపోతే టీఆర్ఎస్ గెలుస్తుందా? టీఆర్ఎస్ఏ గెలిచిద్ది అనుకుంటున్నాం సార్ విధాలుగా. మాది అదే ఉంది మాకు. మా ఊర్లో మాత్రం ఆతుకూరు. వేణుగోపాల్. ఇప్పుడు గవర్నమెంట్ ఎలా ఉందన్న? ప్రస్తుతానికైతే బాగానే ఉంది. ఇప్పుడు మరి మీకు వచ్చే పథకాలు కానీ ఇవన్నీ కరెక్ట్ టైంకి అందుతుంది? ఓసీలకు ఏం పథకాలు ఉంటాయండి? ఏమి ఉండవు కదా. ఓసీలకు కూడా రిజర్వేషన్ కల్పిస్తే బాగుంటుంది. ఇప్పుడు పాత గవర్నమెంట్ బెస్ట్ అంటారు, ఈ గవర్నమెంట్ బెస్ట్ అంటారు? ఎవరైనా ఒకటే. ఇదొకటే ముసలోళ్ళ పింఛనే ఆయన ఇవ్వకుండా ఆఫ్ చేశాడు. అదొకటే ప్రాబ్లం, ఇంకేం లేదు. పాత ప్రభుత్వానికి కొత్త గవర్నమెంట్కి తేడా ఏమైనా ఉందా? పాత గవర్నమెంట్ అంటే ఇది నయమే, కొన్ని ఇచ్చాడు కదా, పర్వాలేదు. అది తతిమాయి కూడా ఇస్తే నెంబర్ 1 అవుతుంది. ఇదే ఈ ఎన్నికల్లో ముందు, ఈ పంచాయతీ ఎన్నికల ముందు కనుక ఇవన్నీ కనుక అమలు చేస్తే ఇదే నెంబర్ 1 వస్తుందని నా ఆలోచన. మీ పేరు? నా పేరు సంతోష్ కుమార్ అన్న. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చి సంవత్సరం అయింది కదా, ఎలా ఉంది పరిపాలన? పరిపాలన వచ్చేసి పర్లేదన్న, బాగుంది, బెటరు. ఇప్పుడు మాకు వచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వంలో సిలిండర్ వస్తుంది 500 రూపాయలకి. ఈ పొలాలు ఉన్న వాళ్ళకి అమౌంట్ పడ్డాయి. తర్వాత వచ్చేసి ఇక కరెంటు ఫ్రీ వస్తుంది, గృహానికి, షాప్కి వస్తుంది. నేను 2 లాభం పొందుతున్నా, అదొకటి నడుస్తుంది. ఇప్పుడు పాత గవర్నమెంట్కి కొత్త గవర్నమెంట్కి ఏమైనా తేడా ఉందా? తేడా అంటే ఇది కొంచెం కొత్తది కాబట్టి కొంచెం ఉత్సాహంగా ఉంది, బాగుంది కొంచెం. అది అంటే సంవత్సరం ఏదో సర్పంచ్ ఎలక్షన్స్ ఎవరు గెలిచే ఛాన్సెస్ ఉన్నాయంటారు? డెఫినెట్గా కాంగ్రెస్ వచ్చింది అన్న. అది అంటే వచ్చే పథకాలు కానీ అన్నీ అందుతున్నాయన్న? అందుతున్నాయి అన్న, పర్లేదు, మంచిగా అందుతున్నాయి. కొంచెం అలాంటి చేతి వృత్తుల వాళ్ళకి ఇంకొంచెం ఏమైనా పథకాలు పెడితే ఇంకొంచెం బాగుంటుంది. అదేనా. నీ పేరు? జంగ వెంకటేశ్వరరావు. అన్న ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చి సంవత్సరం అయింది కదా, ఇప్పుడు పరిపాలన ఎలా ఉంది?
పరిపాలన కొద్దిగా పర్లా లాక్కొస్తున్నారు చిన్నగా. అంటే ఇప్పుడు నెక్స్ట్ వచ్చే అంటే పోయిన గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్కి ఏమైనా తేడా ఉందా? పైన గవర్నమెంట్ అంటే తెలంగాణ సందర్భంగా అంతా వాళ్ళదే కాబట్టి వాళ్ళు చేశారు. ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్కి ఇప్పుడు వాళ్ళందరూ తెలుసుకొని గవర్నమెంట్ రైతులని వాళ్ళని కొద్దిగా రుణమాఫీని కొద్ది గొప్ప అందింది జనాలకి. అంటే పథకాలన్నీ అన్నీ అందుబాటులోనే ఉన్నాయా? అన్నీ కరెంట్ అందుతుంది, బస్సు అందుతుంది, కొద్దిగా రైతు బంధు కూడా కొద్దిగా పడ్డది, నాకు కూడా పడ్డాయి. ఒక 24,000 నాకు మాఫీ అని కొద్దిగా పర్లా. ఇప్పుడిప్పుడే కొద్దిగా ఒకటి లాక్కొస్తున్నారు. ఇప్పుడు నెక్స్ట్ జరిగే సర్పంచ్ ఎలక్షన్స్లో గెలిచే ఛాన్సెస్ ఎవరుకున్నాయి అంటారు? వచ్చే సర్పంచ్లో పై ఎత్తున ఏదంటే కింద కూడా అయ్యేవంటేనే పనులు జరుగుతాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే కింద కూడా కాంగ్రెస్ ఉంటే అన్ని పనులు జరుగుతాయి. అదే రేషన్ కార్డులు ఇద్దరికీ లేవు, పెళ్ళిళ్ళు అయినాయి, పిల్లలు వాళ్ళకి చదువులు చదివాలంటే ఫీజులు ఎక్కువైనాయి, ఆటో నడుపుకుంటారు ఇద్దరు కూడా. మరి వాళ్ళకి ఎకరంన్నర కొద్దిగా పొలం ఉంది, ఇంకా అంతే. ఆ పొలం మీద ఆ వడ్ల గింజలు కాసిన అయితే ఆ పెట్టుబడులకి వరదలకు పోయినాయి. అవి మన వరద డబ్బులు కూడా ఇవ్వలేదు, మాకు అందలేదు, ఆ వరద డబ్బులు ఇవ్వలేదు. రుణమాఫీలు ఒక 50,000 ఉంటే తీసేశారులేండి. అవి తీసేశారు, ఎందుకు ఉండదు చెప్పాలి. బాబాయ్ నీ పేరు? నా పేరు సుదర్శనరావు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చేసి సంవత్సరం అయింది కదా, ఎలా ఉంది పరిపాలన? బాగుంది. మా కాడ బట్టి గారు బాగుంది. బట్టి గారు మాది బోనకల్ మండలం, రాయనపేట గ్రామం మాది. బట్టి గారిది బాగుంది. అంటే రోడ్లు కానీ ఇట్లా అందరూ ఇవి కానీ ఏం సరే బాగుంది. పాత గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్కి ఏమైనా తేడా ఉందంటారా? పాత గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్కి పెద్ద తేడా ఏమన్నా ఇట్లా అంటే జనాలకి అంతా మంచిగా చేస్తున్నారు. కాకపోతే మా కాంగ్రెస్ పార్టీ బట్టి గారు కానీ ఇంకా మన పొంగిరెడ్డి గారు కానీ మంచిగా చేస్తున్నారు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే సర్పంచ్ ఎలక్షన్స్లో ఎవరు గెలిచే ఛాన్సెస్ ఉన్నాయంటారు? కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అన్ని సర్పంచులు కాంగ్రెస్ పార్టీ గెలిచింది. నెక్స్ట్ స్టేట్ వైడ్ ఏది వస్తుంది అంటారు? స్టేట్ వైడ్కి కూడా కాంగ్రెస్ వచ్చింది. 10 సంవత్సరాల దాకా దానికి తిరిగి ఉండదు. ఇక 10 సంవత్సరాలు కాంగ్రెస్కి. నా మీ పేరు? నాగరాజు, రెడ్డిచర్ల. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చి సంవత్సరం అయింది కదా, ఎలా ఉంది పరిపాలన? మాకైతే బాగానే ఉంది, ఏ ప్రాబ్లం ఏం లేదు. మాకైతే ఎటువంటి ప్రాబ్లం లేదు, పథకాలు కూడా బాగానే అందుతున్నాయి మాకు. ఓకే. ఇప్పుడు అంటే పాత గవర్నమెంట్కి కొత్త గవర్నమెంట్కి ఏమైనా తేడా ఉందా? ఉందండి. పాత గవర్నమెంట్లో అయితే మాకు 10 ఇయర్స్లో కనీసం ఒక 10 రూపాయలు సంబంధించి కూడా ఏమీ లబ్ధి పొందలేదు మేము. మా అయితే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాత్రం మాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. చక్కగా ఆర్టీసీ బస్సులో ఖమ్మం వెళ్తుంది, అబ్బాయిని చూసి రావటానికి కాలేజీ కాడికి ఆమెకు యూజ్ అవుతుంది. మాకు నెక్స్ట్ ఈ గ్యాస్ డబ్బులు బాగానే వస్తుంది, ఆ ప్రాబ్లం లేదు. ఇంకా లేకపోతే ఇంటి కరెంటు బిల్లు కూడా మాఫీ అవుతుంది, ఆ ప్రాబ్లం లేదు. కనీసం నెలకు కాకపోతే కనీసం సంవత్సరానికైనా సరే ఎంతో కొంత ఆదాయం అనేది దీనిలో కనపడుతుంది. అంతకుముందు ఆ 10 సంవత్సరాల్లో 10 రూపాయల బిళ్ళ కూడా రాలేదు. 10 సంవత్సరాల్లో మినిమం ఇది నెలకు ఎంతో కొంత మాకు వస్తూనే ఉంది. కరెంటు మాఫీ అయినా అయినట్టే కదా. ఆర్టీసీ నెలకు వచ్చేసి 4 సార్లు ఖమ్మం వెళ్తున్నారు. 4 సార్లు అంటే కనీసం 4 రోజులు 800 వచ్చినట్టే కదా. మాకైతే ప్రాబ్లం ఏం లేదు. ఓకే, బాగానే ఉంది. ఇప్పుడు సర్పంచ్ నెక్స్ట్ వచ్చే సర్పంచ్ ఎవరు అంటారు? ఎక్కడైతే మాత్రం 100% మళ్ళీ కాంగ్రెస్కే వస్తుంది, ప్రాబ్లం ఏమి ఉండదు. ఇక్కడ బట్టి గారు కూడా నెంబర్ 1గా చేస్తున్నారు. రెండోది ఏంటంటే ఆయన గవర్నమెంట్ లేని టైంలో కూడా ఫస్ట్ చేసిన ఒక పని గుర్తించి జనం 3 సార్లు అవకాశం ఇచ్చారు. ఇంకో 2 సార్లు అయినా ఆయనకు అవకాశం ఇస్తారు. ఎందుకంటే కష్టపడే స్వభావం ఆయనకు ఉంది. జనం లోకల్ మొత్తానికి తెలుసు, ప్రాబ్లం ఏం లేదు. ఆయన వల్ల ఇంకొకసారి అయినా సరే రావడానికి ఇక్కడ డేర్గా ఆయన ఒక్కడికే సాధ్యమైంది. సార్ మీ పేరు? పుట్లయ్య. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చి సంవత్సరం అయింది కదా, ఎలా ఉంది? బాగానే ఉంది. బట్టి గారు బాగానే చేస్తున్నారు. అన్ని రోడ్లు కానీ అవి కానీ మొత్తం డిప్యూటీ సీఎం గారు బాగా చేస్తున్నారు. ఇప్పుడు అంటే పాత గవర్నమెంట్ ఈ గవర్నమెంట్కి ఏమైనా తేడా అనిపించిందా మీకు? చాలా ఉంది తేడా. పాత గవర్నమెంట్ వాళ్ళు పనికిన గవర్నమెంట్ అది. ఇప్పుడు బట్టి గారు మటుకు బాగా చేస్తున్నారు. మాకు డిప్యూటీ సీఎం అయిన తర్వాత కూడా రోడ్లు అయినా అయ్యని రకరకాలుగా అందరికి మంచిగా జరుగుతుంది. ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్లో ఎవరు గెలిచే ఛాన్సెస్ ఉన్నాయంటారు? ఇప్పుడు ఎక్కువ కాంగ్రెస్కే రావచ్చు. 90% కాంగ్రెసే. ఎందుకంటే ఇప్పుడు బాగానే ఉంది కాబట్టి పరిపాలన ఇప్పటికైతే అది.
అంటే పథకాలు కానీ ఏమన్నా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? పథకాల గురించి కానీ ఏమన్నా? పథకాలంటే ఇప్పుడే కదా తమ్ముడు, ఇప్పుడు కొద్దిగా కొన్ని వస్తూనే ఉన్నాయి మామూలుగా. ముసలికి అయితే అవి అయితే కొన్ని పథకాలు ఆడలకు బస్సు పెట్టింది ఎంత బాగానే ఉన్నాయి. కాకపోతే కొద్దిగా లేట్ పట్టింది, ప్రభుత్వం కొద్దిగా లాస్లో ఉంది కాబట్టి కొద్దిగా అంతా అవి కూడా చేస్తూ ఉంటున్నారు. బాగానే ఇప్పటికైతే బాగానే ఉంది అంతా అన్ని విధాలు కూడా.